లేకపోతే మన దేశం స్ట్రాంగ్గా లేకపోతే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చెప్పండి. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అరౌండ్ 30 to 50 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ దీన్ని మేము తీసుకుపోతాం అంటే బందిపోట్లు ప్రకటన చేసి ఇదివరకు దాడులు చేసేవారట ఆటవిక యుగంలో అనుకుంటాను. దాన్ని మళ్ళీ తిరిగి సైకిల్ కదండి, మళ్ళీ ఇది పైకి వచ్చింది, ఆటవిక యుగం పైకి వచ్చింది. ఇప్పుడు ఆ యుగ నిర్మాత, మా భవిష్యత్ నిర్దేశకుడు ఇదంతా కూడా గౌరవ డొనాల్డ్ ట్రంప్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వారు ప్రకటించారు ఏమని 30 to 50 million barrels ఆఫ్ క్వాలిటీ ఉన్న క్రూడ్ ఆయిల్ని ఎత్తుకెళ్ళిపోతాట. ఏందండి ఇది? మనం ఎప్పుడో రాజపుత్రుల యుద్ధాల్లో వాడెవడో ఎడారి దొంగ కూడా వచ్చి చిత్తోడ్గఢ్ మీద దాడి చేసి రాని పద్మిని ఎత్తుకెళ్ళడానికి చేసిన యుద్ధంలాగా కనిపించలా మీకు ఇది? మన తెలంగాణలో ఒక పదం ఉంది, జిస్కా లాఠీ ఉస్కా భైన్స్ అని. కర్ర ఉన్నవాడిదే బర్రె అని చెప్పేసి, అలా బలం ఉన్నవాడిదే రాజ్యం. అమెరికా ట్రంప్ మీరు అన్నట్టు మంచి పదం అని తెంపరితనం చూయిస్తా ఉంది. అందరికి కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. సో ఆ పైరేట్స్ అని అంటాం కదా, ఈ సముద్ర దొంగలు, అట్లా అమెరికా వ్యవహారం, ఈ బుధవారం జరిగిన వ్యవహారం కూడా అలాగే ఉంది. 4000 కిలోమీటర్ల దూరాన ఉన్న అమెరికా ఈ మొత్తం ఈ సముద్రాన్ని నియంత్రిస్తుంది. అట్లా అంటారు, ఎవరు తిరగాలి ఎవరు తిరగకూడదు, మా కనుసనల్లో ఉండాలి. కనుక జెండాలు ఎలా మారుస్తారు, లేకపోతే మీ ఎజెండాలు ఎలా మారుస్తారు, జెండా మాదే అనే పద్ధతిలో వ్యవహారం శృతి మించుతోంది. వారు వివిరావు గారు చాలా బాగా చెప్పారు. కనుక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎప్పుడో 83 నాటి వేటివి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలు అవన్నీ పాపం రష్యా గుర్తు చేస్తుంది కానీ అమెరికాకి ఇవన్నీ ఏం పట్టవు. పైగా బ్రిటన్ కూడా చక్కగా సహకరించిన. కనుక ఇది చాలా ఈజీ అన్నట్టు సముద్రంలో ఇలాంటివన్నీ చేయడము. అమెరికా టోటల్ గా అమెరికా ఇంతకాలం ఈ మనం చరిత్ర చూసినట్టయితే ఈ రిజీమ్ చేంజెస్ సుమారుగా ఒక 70 దేశాల రిజీమ్ చేంజెస్ అమెరికా చేసినట్టయితే అందులో 80% ఆఫ్ ది ఇవి రీజన్స్ ఏమున్నాయి అని అంటే ఇదే ఓన్లీ పెట్రోలియం కోసమే ఇవన్నీ ఉన్నట్టు మనకు తెలుస్తాం. కనుక ఎక్కడ నిధులు ఉంటే, ఎక్కడ భూగర్భ సంపద ఉంటే, ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ వెళ్ళడము. రీజన్స్ ఏమన్నా ఉండని, అది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షనా లేకపోతే అలాంటి ఒక వర్డ్ కాయినేజ్ చేసేసి అది మరి అంత యుద్ధం తర్వాత చూస్తే మరి ఆ వెపన్స్ నాకు కూడా చాలా యాంగ్జైటీగా చూశాను. అప్పుడు కాస్త యంగేజ్ లో ఉండేవాడిని. ఏముంటాయి మాస్ డిస్ట్రక్షన్ అని చూస్తే ఏది లేదు, డిస్ట్రక్షన్ లేదు. అమెరికానే డిస్ట్రక్షన్ చేసేసింది కానీ ఆ వెపన్స్ ఏవి బయటికి రాలేదు. కనుక చెప్పడం ఏదైతే ఉందో రీజనింగ్, అదే వెనిజులా ఎన్నికలు సరిగా నిర్వహించకపోతే మీరెవరు నిర్వహించడానికి? వాళ్ళు ఎలా నిర్వహించుకుంటారో వాళ్ళకి తెలుసు కదా. అది కాదు రీజన్. అసలు పెట్రోలియం, అక్కడ ఆయిల్, చమురు ఉంది, ప్రపంచానికి తెలుసు. కనుక దాన్ని నియంత్రించాలి, తన చేతుల్లో ఉంచుకోవాలి, చేతుల్లో ఉంచుకోవాలి. సో ఇది అమెరికా యొక్క ఏమంటాం తెంపరితనమే, అది ట్రంప్ తెంపరితనమే. ఈ రష్యా కూడా నిన్న చాలా సీరియస్ ప్రకటననే చేసింది. కనుక పరిణామాలు సీరియస్ గా ఉంటాయి, మేము కూడా తీరు మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుంది. రష్యా కూడా ప్రతీకార దాడులు కూడా చేస్తామన్నది. అంత పెద్ద పదము వాడింది అంటే రష్యా కూడా ఏదో సిద్ధం అవుతా ఉంది. కనుక ఎవరు చెప్పాలి వీళ్లకు? అమెరికాను నిజంగా కూడా రష్యా చెప్పినట్టే ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకుంటుందా అమెరికా? మరి ప్రపంచాన్ని ఏలేస్తుందా ఏంది? కనుక ఈ శృతి మించిన వ్యవహారం లాగానే కనిపిస్తుంది ట్రంప్ యొక్క ఇది. కానీ వివి రావు గారు చెప్పినట్టుగా ఇది చరిత్ర, వారు చెప్పింది అంతా కూడా అంత నిజం. అది అమెరికా చేస్తున్నటువంటి ఇవి. అయితే నిన్న రీజనింగ్ అయితే బాగానే ఇచ్చింది. ఏది ఆంక్షలు ఉన్నాయి అక్కడ, వెనిజులా నుంచి ఆయిల్ ఏషియాకు తరలిస్తా ఉంది రష్యా. ఇవన్నీ కూడా వాస్తవం కూడా అలాగే కనిపిస్తుంది. ఆంక్షలు ఉన్నాయనేది నిజమైనప్పటికీ కూడా అమెరికా నియంత్రించడము, ఎవరి అనుమతితో నియంత్రిస్తుంది అనేది ఒకటైతే క్వశ్చనబుల్. ఇది
కానీ ఆయిల్ అనేది సమస్య, ప్రపంచాన్ని ఇప్పటికి కూడా అందరినీ పీడిస్తున్నటువంటి సమస్య ఆయిలే ఇది. ఈరోజు మనల్ని కూడా టారిఫ్ పేరున దెబ్బతీసి తీయాలనే ప్రయత్నము, ఏదైతే రష్యాతో మీరు కొనకూడదు, ఇక్కడే కొనాలి, అక్కడే ఇదంతా ఏంది అసలు? మీరు ఎక్కడ కొనాలి, మీరు ఎలా బ్రతకాలి కూడా అమెరికా నిర్ణయిస్తుంది. ఇది ఎవరికైనా నచ్చే విషయం కాదు. ఇక చట్టమా, వారు అన్నట్టు చట్టం ఏడుంది, అంతర్జాతీయ చట్టాలు అంత డోలతనమే దాంట్లో. యుఎన్ఓ అనేది అది ఒక పేపర్ పైన ఉండేటువంటి ఒక సంస్థగా మారిపోయింది. సార్, డూ యూ స్టిల్ థింక్ దట్ ఇట్ ఇస్ అలైవ్? యుఎన్ఓ ఇస్ అలైవ్? దాన్ని మార్చిరీలో పెట్టినట్టున్నారు అక్కడ. ఏమండి, మార్చిరీలో పెట్టి అదేదో తైలాలు పూసి అందులో భద్రపరిచినట్టు అనిపించట్లా మీకు? ఫ్రీజింగ్ కండిషన్ లో ఉంది, అది ఫ్రోజన్ కండిషన్ లో ఉంది కనుక అది కూడా అమెరికా చెప్పినట్టే పనిచేస్తుంది అంతే. కనుక ఇవన్నీ నామినల్. ఇది చివరకు వన్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్, హీరో చెప్పారు కదా, మన బలమే మనల్ని కాపాడుతుంది. ఈ చట్టాలను, వీటిని, యుఎన్ఓను ఎవరినో నమ్ముకోవడం అనేది అని అది మీనింగ్ లెస్. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ ఓకే, విల్ బి అలైవ్. సార్, నిన్న రష్యా వాన్ చేసింది, అంతర్జాతీయ చట్టాలని గౌరవించకపోతే విత్ ఇన్ బ్రాకెట్స్ అక్కడ ఉంటే గనక, అలాంటివి ఏమైనా ఉంటే గనక మిలిటరీ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది, టార్పెడో దాడులు, అమెరికా కోస్ట్ గార్డ్ నౌకల మీద కూడా దాడులు చేస్తామని. నిజంగా రష్యా దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ ఇన్ ద ప్రజెంట్ సినారియో అండి? మననే ఉక్రెయిన్ తోటి యుద్ధం చేసి అలసిపోయి అన్ని రకాలుగా బలహీనంగా ఉన్న రష్యా తెగబడుతుందా? అంటే అది హెచ్చరికగానే చూడాలా, మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా